వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విశాఖపట్నంలో ఏం జరుగుతుందండి అంటే ఒక సాధారణ పౌరుడు మనకు పంపించినటువంటి కొన్ని పేపర్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి, వార్తలు కూడా వచ్చాయి. సార్, ఒక సామాన్య మానవుడిని ఒక ట్యాంకర్ నీళ్లు మేము కొనుక్కోవాలి అంటే 4 రోజులు 5 రోజులు పడుతుంది. ట్రక్ డ్రైవర్లు ఇష్టారీతను దీని మీద వాళ్ళు వ్యవహరించి ఇచ్చేస్తున్నారు. నీళ్ళకి కట్టకట్టగా ఉంది. మరి జీవీఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, దీన్ని ఒక పర్యవేక్షణ చేసేది లేదా, ఏంటండి ఇది అని చెప్పని చాలా ఘాటుగానే క్వశ్చన్ చేశాడు. నిజంగా ఏం జరుగుతుంది విశాఖపట్నంలో, దానికి సంబంధించి ఎక్కడెక్కడ వార్తలు వచ్చాయి ఏంటనేది ఒకసారి మనం చూసినట్లయితే ఈనాడులో కూడా వచ్చింది, ఇవాళ కూడా వచ్చింది దీనికి సంబంధించినటువంటిది. నగరంలో వైపు నీటి ఎద్దడి తీవ్రమైంది. అపార్ట్మెంట్లో చాలా చోట్ల బోర్లు ఎండిపోయాయి. నగరం అంతా నీటి ఎద్దడితోటి జనం అల్లాడుతున్నారు. ఇదే అదనగా జీవీఎంసీ నీటి సరఫరా విభాగానికి చెందినటువంటి టీఎస్ఆర్ కాంప్లెక్స్లో యథేచ్ఛగా ప్రైవేటు ట్యాంకర్ల దందా సాగుతోంది. ప్రైవేటు కంపెనీలకు సైతం గంటల చొప్పున లెక్కగట్టి నీటిని అమ్మేస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. మరి ఏం చేస్తున్నారు? ఓ పక్కన బోర్లు ఎండిపోయాయి, నీళ్లు రావాలి, భూగర్భ జలాలన్నీ మళ్ళీ ఇంక్రీజ్ అవ్వాలి, దానికి సంబంధించినటువంటి చర్యలు చేపట్టాలి. ముందు ఈ ఎల్నినో వల్ల వర్షాభావం అనేది తక్కువ ఉంటుంది, వర్షపాతం తక్కువ ఉంటుంది. మరి సన్నద్ధం చేసుకుంటూ మంచినీళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకుండా మిగతా రోజువారీ వాడకానికి నీళ్ళు ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అది జీవీఎంసీ ప్రజలకు వాళ్లే ఆ నీటిని తీసుకెళ్ళి ఇవ్వాలి ట్యాంకర్లలో. బట్ ఇక్కడ ప్రైవేట్ ట్యాంకర్లు మాత్రం దందాలు చేసుకుంటూ వెళ్తున్నాయి. మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నట్టు, జీవీఎంసీ అధికారులు ఏం చేస్తున్నట్టు, ఇదే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒక పక్కన గ్లోబల్ సిటీ కింద దాన్ని రూపాంతరం చెందించాలి, మొత్తం విశాఖపట్నాన్ని ఐటీకి సెంటర్ ఆఫ్ హబ్ ఇది చేయాలి అని చెప్పని తీసుకుంటున్నారు నిర్ణయాలు. ఫైన్, బాగుంది, తప్పే లేదు, స్వాగతిస్తాం, దాన్ని ఇంకా ప్రమోట్ చేస్తాం, ఎందుకంటే రాష్ట్రానికి గర్వకారణం కాబట్టి. కానీ తాగడానికి నీళ్లు ఉండట్లేదురా, లేదంటే వాడడానికి నీళ్లు ఉండట్లేదు, ఇలా ప్రైవేట్ ట్యాంకర్ల వాళ్ళు దందాలు చేసుకుంటున్నారా అంటే మరి ప్రభుత్వానికి ఇక్కడ నష్టం కదా, నష్టంతో పాటుగా చెడ్డ పేరు కదా. మరి ఏం చేస్తున్నట్టు అక్కడ? ఈ ప్రైవేట్ ట్యాంకర్ల దందాని అరికట్టేదేమన్నా ఉందా ప్రభుత్వం అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నారు. ఎక్కడెక్కడున్నాయనేది చూస్తే టౌన్ సర్వీస్ రిజర్వాయర్ టీఎస్ఆర్ వద్ద ఉదయం 6 నుంచి 11:30 దాకా 3 నుంచి 6 గంటల మధ్య నీటిని ప్రైవేట్ ట్యాంకర్లకు నింపుతారు. 6,000 లీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకర్కి 240 రూపాయలు చలానా తీయాలి. డ్రైవర్లు ట్రిప్కి 300, ఆయిల్ 300 అనుకున్న అంతా కలిపి 1000 లోపు ప్రైవేట్ ట్యాంకర్ల యజమానులకు ఖర్చు. అయితే ఎంవీపీ కాలనీకి వెళ్ళాలి అంటే గతంలో 1,200 ఉండేది, ఇప్పుడు ఏకంగా 2,500 డిమాండ్, అంటే 3,000 రూపాయల చొప్పున అమ్మేస్తున్నారు. అరలోవ మధురవాడ వైపు అయితే దూరభారాన్ని బట్టి అదే ట్యాంకర్ నీటిని 5,000 దాకా అమ్ముతున్నారు. అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వాళ్ళ మీద ప్రతి నెల ఆర్థిక భారం పడుతూనే ఉంది. అలాగే ఇక్కడ ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఇదంతా చేస్తున్నారు. అయితే ఇక్కడ జీవీఎంసీ సిబ్బంది అధికారులే నీటిని అమ్మేసుకుంటూ కుళాయిలని సరిగ్గా నీళ్ళని వాళ్ళు వదలడం లేదు, సరఫరా చేయడం లేదు. అపార్ట్మెంట్లకి సెమీ బల్క్ కలెక్షన్లు ఉంటాయి. జీవీఎంసీ ఇవ్వాల్సిన 45 నిమిషాల నీరు ఇస్తే సమస్య ఉండదు. కుళాయిలకి ఇవ్వడానికి సరిపడా నీరు లేకపోతే టీఎస్ఆర్ నుంచి ప్రైవేట్ ట్యాంకర్లకి నీరు ఎలా ఇస్తున్నారు? ప్రైవేట్ ట్యాంకర్లకి ఎక్కడి నుంచి వెళ్తుంది? ప్రజలకి నీళ్లు లేకుండా తర్వాత ప్రైవేట్ ట్యాంకర్లకు ఎక్కడి నుంచి వెళ్తుంది? 45 నిమిషాలు ఎందుకు ఇవ్వడం లేదు అధికారులు? మరి ఏం చేస్తున్నారు? విశాఖ ఎంపీ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారుగా, 4 ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? అలాగే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటే పబ్లిక్ గ్రీవెన్సెస్ అనేవి ఇక్కడ పట్టవా అన్నటువంటి ప్రశ్నని వాళ్ళు అడగడం జరిగింది. అయ్యా, లోకేష్ గారి దృష్టికి దయచేసి దీన్ని తీసుకుని వెళ్ళండి, ఇలా ఉంది మాకు పరిస్థితి ఇక్కడ, మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పని. ఇంకా పూడికి తీయాల్సిన చోట అక్కడ కూడా తీయట్లేదు అని చెప్పని అలాగే టీఎస్ఆర్ కాంప్లెక్స్ దగ్గర ఆ రిజర్వాయర్ ఏదైతే చెప్పామో దానికి సంబంధించిన దాంట్లో కూడా మిగతా అన్ని పేపర్లోనూ వచ్చింది. అంటే ఇక్కడ మరి ఎవరి పర్యవేక్షణ ఉంది? జీవీఎంసీ కమిషనర్లు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్నటువంటి మిగతాది ఏం చేస్తున్నారు? ఏం జరుగుతోంది? పట్టపగ్గాలు లేని ట్యాంకర్ డ్రైవర్లు, ఇది కూడా పేపర్ల దాకా ఎక్కినటువంటి వార్తే. తమ కుటుంబ సభ్యులతోనే చలాన్లు తీయించి హోటళ్లకి విక్రయం, నీటి కోసం టీఎస్ఆర్ రిజర్వాయర్ వద్ద జనం పడిగాపులు. కిలోమీటర్ జీవీఎంసీ వద్ద 40 రూపాయలకు కొని కిలో లీటరు బయట 500 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది కూడా జరుగుతోంది. ఇష్టారాజ్యాంగ వ్యవహారం. అరిలోవ, విశాలాక్షి నగరు, పెదవాల్తేరు వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు నో చెప్తున్నారు.
ఈ ప్రైవేట్ ట్యాంకర్ల దందా జరుగుతోందని. మరి దీన్ని అడ్డుకునేది ఎవరు సార్? ఇది విశాఖ వాసుల ఆవేదన. ఇది లోకేష్ గారి నోటీస్కి తీసుకెళ్ళగలరు. మీరు సోషల్ మీడియాలో అయినా చేయండి, ఇంకోటైనా చేయండి, ఖచ్చితంగా తీసుకెళ్ళండి. సో ఈ వాటర్ క్రైసిస్ అనేది హైలైట్ అవ్వాలి సార్ డెఫినెట్గా. ఎందుకు అనంటే రేపన్న రోజు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఈ డెవలప్మెంట్, గ్రోత్, వీటికి సంబంధించి చాలా బలమైనటువంటి ఒక ఆయుధంగా ఇది కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. మరి ఎవరి కనుసన్నల్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది చూడాలి అని చెప్పని. లాస్ట్ 2 days నుంచి కూడా మేము సఫర్ అవుతున్నాము. మాకు కనీసం 45 నిమిషాల పాటు వాళ్ళు ఇవ్వాల్సిన నీళ్ళు రావట్లేదు. కానీ వీళ్ళకి మాత్రం, ఈ ప్రైవేట్ ట్యాంకర్లకు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? మామూలుగా అయితే టైమింగ్ పెట్టారు, పొద్దున్న 6 నుంచి 11 వరకు, 3 నుంచి 6 వరకు అని చెప్పి పెట్టారు కదా. మరి ప్రభుత్వమే సరఫరా చేయాల్సినటువంటి నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి? వాళ్ళ దగ్గర నిజంగానే 45 నిమిషాలు నీళ్ళు ఇవ్వడానికి లేకపోతే ప్రైవేట్ ట్యాంకర్లకి ఎక్కడ వెళ్తున్నాయి అని చెప్పని క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఈ నీళ్ల అమ్మకాలకి సంబంధించి విశాఖపట్నంలో అడ్డుకట్ట పడుతుందా? మరి ఎవరి కనుసన్నలు ఇవన్నీ జరుగుతున్నాయో ప్రభుత్వం ఖచ్చితంగా నిగ్గు తేల్చాల్సిందే. చూద్దాం ఎప్పటిలోగా దీని మీద చర్యలు తీసుకుంటారు. జీవీఎంసీ వాళ్ళు ఏమైనా దీని మీద స్పందిస్తారా లేదా? ఎందుకంటే ఇదేదో వేగ్గా ప్రభుత్వాన్ని కౌంటర్ చేయాలనేటువంటి విధంగా చేసేటువంటి ఒక ఆర్టికల్ కానీ కాదు. ఆల్రెడీ ప్రధాన పత్రికల్లో కూడా వార్తలు దీనికి వచ్చేసాయి ఆల్రెడీ, నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా. మరి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.